జీవితంలో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అవన్నీ భగవంతుడి ఆధీనంలోనే ఉంటాయి. కష్టం వచ్చినా భగవంతుడిదే, సుఖం వచ్చినా భగవంతుడిదే. మరి కర్మ మనం పూర్వజన్మ కర్మ అని కూడా అనుకుంటాము. కానీ కర్మ తగిలించేది భగవంతుడే, కర్మ తీసేది కూడా భగవంతుడే కదా! మరి ఇంకా నాకు భయమేలా అని మనం చాలా సార్లు భయపడుతూ ఉంటాం. ఏమవుతుందో, ఏమవుతుందో. ఎందుకు భయపడమండి? ఖచ్చితంగా భయపడతాం. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా అనటం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే జీవితం అనేది ఆ పైవాడి చేతుల్లో ఉంటుంది. ఈరోజు సుఖంగా ఉండొచ్చు, రేపు దుఃఖంగా ఉండొచ్చు. ఈరోజు దుఃఖంగా ఉంటే రేపు సుఖంగా ఉండొచ్చు. ఆల్టర్‌నేట్ ఎప్పుడు ఏమవుతుందో ఏమీ చెప్పలేము. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము. అనుకోకుండా కాలు జారి పడటానికి, కావాలని దూకి పడటానికి ఉన్నంత తేడా ఉంది కదా మరి! అలాగే మనసు చాలా చంచల తత్వంను అదుపులో ఉంచుకోలేనంత వరకు మనకు పరమాత్మని మనం చేరుకోలేము. మనసు మన ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే మనసు అనేది మన ఆధీనంలో ఉండదు. మనం దాన్ని స్వాధీనం చేసుకోలేము. అది మనం చెప్పిన మాట వినదు. దాని మాటే మనం వింటాము. కానీ నిగ్రహించుకోలేము. జ్ఞానేంద్రియాలని మనం నిగ్రహించుకొని ఉండలేము కూడా. ఇది సుఖంకి అలవాటు పడితే ఒక్కసారి మనం దాని నుంచి బయటపడలేము. కంఫర్ట్ జోన్‌లోనే ఉంటాము. అందుకనే దేవుడిని మనం అంత ఈజీగా చేరుకోలేము. దేవుడి భక్తి పొందాలంటే చాలా కృషి చేయాలి. ఎంతో స్థిరత్వంగా ఉండాలి. భక్తి అనే దీపాన్ని మనం నమ్మకం అనే చమురుతో వెలిగించాలన్నమాట. అప్పుడే ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో మనం నడవగలుగుతాం. ఆయన కరుణించిన విధంగా ఆయన ఎంత శిక్షించినా చివరిదాకా తోడుండేది భగవంతుడే కాబట్టి అన్న మనోధైర్యం మనకి ముందుకు వస్తుంది. అందుకే జీవితంలో ఒడిదుడుకులను పట్టు తప్పక వాటిని యాక్సెప్ట్ చేయాలి తప్ప ఇలా ఎందుకు, అలా ఎందుకని అవుతుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఏం జరిగినా దానికి బిహైండ్ ఒక రీజన్ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. దెర్ ఈజ్ వన్ రీజన్ ఆల్సో. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. పాస్ట్‌ని వదిలేయాలి. గతం మనం మార్చలేము. భవిష్యత్తును ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకనే లైఫ్‌లో కష్టాలొచ్చినా, సుఖాలొచ్చినా, దుఃఖాలొచ్చినా వాటిని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసే విధానం మన మైండ్ సెట్‌ని మనం మార్చుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే